వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ఒకప్పుడు పాఠశాలలకు వెళ్తే అంటే పాఠశాలల్లో వస్తువుల విషయం తీసుకుంటే చాలా వరకు దారుణంగా ఉండేది. అక్కడ బాత్రూమ్స్ ఉండేవి కావు. విద్యార్థులకు మంచినీళ్ళతో సహా ఇంటి నుంచి బాటిల్స్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. అదే మేము చదువుకునేటువంటి రోజుల్లో. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అధునాతన భవనాలు కార్పొరేట్ స్థాయికి తలదన్నేలా మంత్రి నారాయణ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో తీసుకుంటే మంత్రి నారాయణ సమక్షంలో విద్యాలయాలు ముస్తాబవుతున్నాయి. ఏవైతే పాత విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా అధునాతన రీతిలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి డెవలప్ చేస్తూ ఉన్నారు. దేవిరెడ్డి శారద పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడ డిఎస్ఆర్ గ్రూప్ సౌజన్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సో ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఆ వివరాలు ఈ కార్యక్రమంలో చూద్దాం. రానున్న విద్యా సంవత్సరంలో ఇదంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ స్కూల్కి కేటాయించడం, ప్రస్తుతం అయితే 5 కోట్ల రూపాయల వర్క్ జరుగుతోంది. మరి పనులు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి సౌకర్యాలు ఏంటి, వస్తువులు ఏంటి, విద్యార్థులకు ఎలాంటి వస్తువులు కల్పించబోతున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు ఏడుకొండలండి. నమస్కారం. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ ప్లేస్లో ఏం రాబోతున్నాయి? ప్రజెంట్ అయితే ల్యాండ్స్కేపింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మొత్తం ప్లే ఏరియా కానీ, షటిల్ కోర్టు, క్రికెట్ మ్యాట్, కబడ్డీ కోర్టు, మొత్తం ఏ టు జెడ్ క్రికెట్ మ్యాట్ కూడా వస్తుందండి. కబడ్డీ కోర్టు వస్తుందండి. కబడ్డీ కోర్టు అది ఆ సైడ్ వస్తుంది, రోడ్ కిట్ సైడ్ వస్తుందండి. ఓకే, ఇక్కడ రోడ్ తర్వాత కబడ్డీ కోర్టు, తర్వాత వాలీబాల్, మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మే ఎండింగ్ కల్లా ఫినిషింగ్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మే ఎండింగ్ లేదా ఇట్టి పరిస్థితుల్లో జూన్ ఫస్ట్ వీక్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. పైన తరగతి గదుల విషయానికి వస్తే తరగతి గదులు ఏ విధంగా ఉన్నాయి, పైన వస్తువులు ఏ విధంగా కల్పించున్నారు విద్యార్థులకి? ఏమంటే తరగతి గదులు మొత్తం 15 తరగతి గదులండి, 5 ల్యాబులు, తర్వాత వచ్చి హెచ్ఎం రూము, స్టాఫ్ రూము, తర్వాత వచ్చి స్టోర్ రూమ్స్, టాయిలెట్స్, మొత్తం ఏ టు జెడ్ అంతలో ఉండి, తర్వాత 150 చైర్స్ ఫంక్షన్ మీటింగ్ హాల్ కూడా ఒకటి ఉంది ఫస్ట్ ఫ్లోర్ అండి. బాగా నెల్లూరు జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్గా తయారవుతుంది, నెంబర్ 1 స్కూల్గా నిలుస్తుంది. అంతేనండి. సో గ్రీనరీ విషయం వస్తే గ్రీనరీ ఎక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ? ఏమంటే మొత్తం ల్యాండ్స్కేపింగ్ మొత్తం గ్రీనరీ వస్తుంది. ల్యాండ్స్కేపింగ్ విషయంలో ఇదిగోని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావట్లేదు. ఇంటర్నేషనల్ స్కూల్ టైప్లో డెవలప్ చేయాలని మా సార్ వాళ్ళు కూడా ఆసక్తిగా ఇంకా ఎదురు చూస్తున్నారు. సో విఆర్సీ స్కూల్ ఆల్రెడీ బాగా డెవలప్ చేస్తున్నారు నారాయణ గారు. ఇది అంతకంటే మించి వస్తుందా? అంతకంటే విఆర్సీ స్కూల్కి మించి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ టైప్లో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో మొత్తానికి మనం చూడొచ్చు, మొత్తం బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. పైన అన్నీ కూడా తరగతి గదులు అవుతాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ల్యాబు, చిల్డ్రన్స్కి ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోయినా సిక్ బెడ్రూమ్స్ మొత్తం బెడ్రూమ్ కూడా ఉంటుందండి. సో పార్క్ కూడా వస్తుంది ఇక్కడ. పార్క్ కూడా వస్తుందండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వస్తుంది. టోటల్గా గ్రీనరీతో అలాగే విద్యార్థులకు కావాల్సినటువంటి క్రీడా సౌకర్యాలు ఉండే విధంగా, అంటే క్రికెట్ కావచ్చు లేకపోతే కబడ్డీ కావచ్చు, అన్ని రకాల కోర్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు అంటే శారీరకంగా దృఢంగా ఉండాలంటే వాళ్ళకు వ్యాయామం చేసుకోవడం కానీ, స్పోర్ట్స్లో కానీ వాళ్ళు నంబర్ 1గా నిలిచినప్పుడే వాళ్ళు అన్ని రకాలుగా కూడా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో శారీరకంగా మానసికంగా 2 రకాలుగా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పైన చూస్తే మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వర్క్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. సో ఈ పాఠశాలకు రావడం జరిగింది. ప్రస్తుతం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత మేరకు పనులు జరిగాయి అనేది తీసుకుంటే మొత్తంగా కూడా మే ఎండింగ్కి లేదా జూన్ మొదటి వారం లోపల ఇది కూడా గతంలో ఏ విధంగా అయితే విఆర్సీని డెవలప్ చేశారో మంత్రి నారాయణ గారు ఈ స్కూల్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో డిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో
ఈ స్కూల్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా కూడా మనం వర్క్ చూడొచ్చు. వర్క్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనకు అంటే విద్యార్థులు చదువుతో మాత్రమే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. పేదరికాన్ని జయించాలంటే ఒకటే మార్గం విద్య. సో ఆ దిశగా అడుగులు వేయాలంటే స్కూల్స్లో వాళ్ళకు విద్యా బోధన బాగుండాలి. ఆ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని చెప్పొచ్చు. సో భవిష్యత్తు తరాలకు ఇది ఎంతో ఉన్నత చదువులను అందించేటువంటి ఒక ఆలయంగా మారేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.